వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలగంని అధికారంలోకి తెచ్చే బాధ్యతను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భుజానెత్తుకున్నారు. విజయ్తో చేతులు కలిపిన పీకే టీవీకే తరపున వ్యూహాలను రచిస్తున్నారు. బీజేపీకి డీఎంకే రెండు తనకు శత్రువులని విజయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్కి ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. అన్నా డీఎంకే చీఫ్ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి సీఎం పదవి, విజయ్కు డిప్యూటీ సీఎం పదవిని పీకే సూచించినట్లు తెలుస్తుంది. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విజయ్ రాజీ పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో శాశ్వత ఓటు బ్యాంకు ఉన్న అన్నా డీఎంకేతో కూటమి ఏర్పాటు చేస్తేనే డీఎంకేను నిలువరించడం సాధ్యమవుతుందని విజయ్కి పీకే చెప్పారట. ఇదే అంశంపై అన్నా డీఎంకేతో కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం అన్నా డీఎంకేకు 25% ఓట్లు, టీవీకేకు అత్యధికంగా 20% ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇతర పార్టీలను కూడా కలుపుకుంటే 50% ఓట్లు వస్తాయని విజయ్కి పీకే చెప్పినట్లు తెలుస్తుంది. ఏపీ రాజకీయాల గురించి విజయ్కి పీకే వివరించారని సమాచారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఏపీలో ఘన విజయం సాధించారని, అదేవిధంగా అన్నా డీఎంకే టీవీకే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. పళనిస్వామికి సీఎం పదవిని ఇచ్చి మీరు డిప్యూటీ తీసుకోవాలని చెప్పారట. పీకే సూచనలకు విజయ్ సానుకూలంగా స్పందించారని టీవీకే నేతలు కొందరు తెలిపారు.